గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక్క మాటలో చెప్పాలంటే గురువు దైవంతో సమానం. ఉపాధ్యాయులు మన సమాజానికి వెన్నెముక వంటివారు. తల్లిదండ్రులు బిడ్డలకు జన్మనిస్తారు, కానీ ఉపాధ్యాయులు ఆ పిల్లల వ్యక్తిత్వాన్ని రూపొందించే బాధ్యతను తీసుకుంటారు, ఉజ్వల భవిష్యత్తును అందిస్తారు. బాధ్యతాయుతమైన పౌరునిగా విద్యార్థులను మార్చడంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్రను పోషిస్తారు. నిస్వార్థంగా సేవ చేస్తారు, లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చేస్తారు. ప్రతి విద్యార్థి విజయం వెనుక ఒక ఆదర్శవంతుడైన గురువు ఉంటాడు అనటం తథ్యం. కబీర్ దాస్ ఇలా చెప్పారు, దేవుడు గురువు ఒక్కసారి ఎదురైతే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను అని గురువు స్థానం ఏమిటో తెలియజేశారు. ఉపాధ్యాయులు నిచ్చెన లాంటి వారు. ప్రతి క్షణం విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తారు. విద్యార్థులు గురువు మాటే వేదంగా భావిస్తారు. ప్రతి విద్యార్థి తమ ఉపాధ్యాయులను రోల్ మోడల్గా చూస్తారు. విద్యతో పాటు సంస్కారం, సంప్రదాయం నేర్పే మహోన్నత వ్యక్తే ఉపాధ్యాయుడు. సింహంలా సింహాసనంపై కూర్చున్న రాజైనా, మంది మార్బలంతో మందహాసం చేసే మంత్రైనా, కుచేలుడైనా కుబేరుడైనా వినమ్ర శిరసాభివందనం చేసే విశిష్ట దైవం గురువు. అనువనువున స్ఫూర్తి నింపేవాళ్ళు, సేవా తత్పరత, సంస్కారం అలవర్చేవాళ్ళు, జీవిత సత్యాన్ని ఆవిష్కరించేవాళ్ళు, నైతిక విలువల విత్తుల్ని వెదజల్లేవాళ్ళు, మెతుకు విలువ బ్రతుకు విలువ తెలిపేవాళ్ళు ఎప్పటికీ గురువులే సుమా. జీవసంద్రంలో చుక్కానిలా, ఎల్లలెరుగని ఎడారుల్లో దిక్కులేని వారికి దిక్కై నిలిచే దిక్సూచిలా, మండుటెండలో తడారిన గొంతుకు దప్పికి తీర్చే మడుగులా, సమస్యల వానలో తడిచినప్పుడు నేనున్నానని నిలిచే ఆప్యాయతల గొడుగులా, నడక నడత నిజాయితీ నిబద్ధత నేర్పే స్ఫూర్తి ప్రదాత, విజ్ఞాన విధాత గురువు కాక మరెవ్వరు. అక్షర జ్ఞానం, ఇంగిత జ్ఞానం, లోక జ్ఞానం అందించి నలుపు తెలుపులతో జీవితాన్ని రంగులమయం చేసే గురుదేవుళ్లకు వందనాలు, శిరసాభివందనాలు.